ఆంధ్రప్రదేశ్ తుని మార్కం రుద్రరాజుపేట జంపనవారి వీధి లయోలా స్కూల్ సమీపాన గంటి శోభన్ కుమార్ స్వగృహంలో ముక్కోటి ఏకాదశి ఏకాహం వైభవంగా జరిగింది. పురంధరదాసు కీర్తనలు, రామకృష్ణ పరమహంస వారి కీర్తనలు, భజనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సద్గురువు వివి శర్మ మాస్టారి పర్యవేక్షణలో శ్రీ రామకృష్ణ పరమహంస భక్త బృందం శుక్రవారం ఉదయం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఈ వేడుకతో భక్తులను తన్మయపరిచారు. ఇక్కడ భక్తులు 24 గంటల పాటు విష్ణు సహస్రనామ స్తోత్ర అఖండ పారాయణ జరిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి వేద శ్రవణముతో భక్తులు విశేష అనుభూతిని పొందారు. వేద పండితుల నుంచి భక్తులు ఆశీస్సులు అందుకున్నారు. ఈ వేడుకలో శర్మ మాస్టారి భక్త బృందం అన్నమాచార్య కీర్తనలు, కన్నడ సాహిత్యంలో విశిష్ట కీర్తనలు ఆలపించి భక్తులను తన్మయపరిచారు. విశాఖ సిటీ, గోపాలపట్నం, చంద్రనగర్ శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ నిర్వాహకులు శివకోటి మధుసూదనరావు వారి బృందం హరిహర నామ కీర్తనలతో ఆకర్షించారు.
భక్తులు భాగవతులతో భగవత్ సంకీర్తన ఉన్న చోటే భగవంతుడు ఉంటాడని రామకృష్ణ పరమహంస చెప్పిన సందేశాన్ని శర్మ మాస్టారు గుర్తు చేశారు. మనసు, వాక్కు, భావంతో కీర్తనలు సాగాలన్నారు. భక్తులు 2 భాగవతం, 3 భగవత్ సంకీర్తన, భగవంతుడి గుణనామ సంకీర్తన, ఈ 3 ఎక్కడైతే ఉంటాయో అక్కడ భగవత్ శక్తి విశేషంగా ఉంటుంది. అంటే అది ఎంతో కొంత మనలో ప్రసరిస్తుంది, దాని ప్రభావాన్ని మన మీద చూపుతుంది, మనని ఆధ్యాత్మికంగా ఉన్నతి కలిగిస్తుంది మనకి. అందువల్ల మనస్సు, వాక్కు, భావం లయం చేస్తూ సిగ్గు, మొహమాటం, భగవంతుడు నామం చేసేటప్పుడు మొహమాటం ఉండకూడదు. ఇచ్చేదంటే మొహమాటం ఉంటే భావం బయటికి రాదు. సోషల్ స్టిగ్మా, వీళ్ళెవనుకుంటారు వాళ్ళెవనుకుంటారని కొట్టుకుపోతే భగవంతుడు దృష్టిలో మనం పడలేము. ఆ భావం మనసు ఇచ్చుకోవాలి. అందువల్ల ఈ రోజుల్లో మనస్సు విక్షేపం చెందడానికి 1,00,000 అవకాశాలు ఉన్నాయి. దాన్ని దారికి తెచ్చే ఉపాయం నామ సంకీర్తన. గగుర్పాటు పుట్టించేలా కంటిధారతో భగవన్నామం చేసేవారు భగవంతునితో ఉంటారని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు సుజాతమ్మ కబీర్దాసు సందేశాన్ని వినిపించారు. శర్మ మాస్టారి విలువలను కొనియాడారు. మనతోనే ఉండి మనతో నడిచేవాడిని మనం గుర్తించినాం. మానసరోవరంలో చేపలాగా ఉండిపోతాం మనం. అది మానసరోవరం చేపలు కూడా తెలీదు. అలాగా మామూలు కళ్ళతో చూసే మాస్టర్ గారు అంటూ మనకు తెలుసు. కానీ మాస్టర్ గారిలో ప్రభావితం చేసే ఒక దివ్య గురువుని ఈరోజు చూడవచ్చు. భగవద్భక్తుల పాదధూళి నా శిరమును దాల్చేదన్నట్టుకో, గహుర్ పాటుతో కంటి ధారతో నాట్యం చేసేదన్నట్టుకో అన్నాడు కవి. అలా ఆ గహుర్ పాటుతో కంటి ధారతో ఎవరైతే భగవన్నామ సంకీర్తన చేస్తారో వాళ్ళు ఆయన దివ్య చూపు పడ్డానికి అర్హులవుతారు. తనకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిచ్చిన ఆత్మీయ బంధమే శర్మ మాస్టర్ అని శివకోటి మధుసూదనరావు సంతోషాన్ని వెలుబుచ్చారు. 2000 సంవత్సరాల్లో ఒకసారి సత్యసాయిబాబా గారు నాతో మాట్లాడుతూ సేవ చేయమన్నారు అని చెప్తూ, నువ్వు రామకృష్ణ మిషన్తో సేవ చేస్తావు, చిన్మయ మిషన్తో కలిసి చేస్తావు నాకు తెలీదు, సేవ మాత్రం చేయి అని చెప్పారు. ఆయన ఇచ్చిన ఒక ఆత్మీయ బంధం శర్మ మాస్టర్ గారు. ఆయనతో కలిసి చేసే సేవలో భాగంగా ఆయన చెప్పినట్టు విని ఇంకా చెయ్యాలని శక్తిని ఆ దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటూ, ఆయన వెనకుండి ఆయన చెప్పినవన్నీ పాటించగలిగే శక్తిని ఆ దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటూ, వేడుకలో బహుమతులు, అన్నప్రసాద వితరణతో భక్తులు ఆనందాన్ని పొందారు. Govinda, Hare Govinda, Hare Govinda, Govinda, Govinda.